రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. సాధారణంగా అందరూ కూడా హైదరాబాద్ పై చదువుల కోసం వస్తారు. ఇక్కడ కూడా కొంతమంది చదువుకుని అబ్రాడ్ వెళ్ళిపోయి సెటిల్ అయిపోదాం చాలా మంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఇద్దరు వ్యక్తుల గురించి మీరు వింటే చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఎంఎస్సి ఒకరు చదువుకున్నారు, ఎంబీఏ ఒకరు చదువుకున్నారు. అంత పెద్ద చదువులు చదివినా కానీ హైదరాబాద్ వచ్చి వాళ్ళిద్దరు ఫార్మింగ్ చేస్తున్నారు. సో ప్రస్తుతం వాళ్ళు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. కాసేపు వాళ్ళతో సరదాగా మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే. అనంత ఎంబీఏ జెనెటిక్స్. ఎంఎస్సి జెనెటిక్స్ చదువుకున్నారు. మీ హస్బెండ్ భాను కిరణ్ గారు ఏమో ఎంబీఏ మార్కెటింగ్ చేశారు. సో ఇద్దరు కూడా హైదరాబాద్ వచ్చి ఎందుకు వ్యవసాయం చేయాలనుకుని ఫిక్స్ అయ్యారు? యాక్చువల్లీ ముందైతే నేను వర్క్ చేశాను, ఆయన కూడా వర్క్ చేశారు. నేను వచ్చేసి రీసెర్చ్ వింగ్లో వర్క్ చేశాను అనమాట. కొన్ని హాస్పిటల్స్, ల్యాబ్స్, వాటిల్లో డిఎన్ఏ వర్క్, కోర్ వర్క్ అవి నేను చేశాను. ఆయన వచ్చేసి ఆయన జాబ్ చేశారు, దాని తర్వాత బిజినెస్ కూడా రన్ చేశారు. బట్ ఇద్దరికి కామన్గా ఇష్టమైనవి కొన్ని ఉన్నాయి. ఏంటంటే నేచర్ అనేది మా ఇద్దరికి చాలా ఇష్టం. చిన్నప్పుడంతా మేము అలా పెరిగాం, నేచర్లోనే పెరిగాం. సో ఎప్పుడు నేచర్ గురించి వచ్చినా సెలవులకి వెళ్ళాలి, ఊరు వెళ్ళాలి, అక్కడ తిరగాలి, పొలాలకి వెళ్ళాలి, ఇదే కదా మనం ఆలోచిస్తాము. సెలవుల్లో వెళ్ళడం ఏంటి, అసలు మనం ఎప్పుడు పొలాల్లో ఉండేది కదా, అదేనా లైఫ్ అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉండేవాళ్ళం. బట్ 3 years బ్యాక్ దానికి అంకురార్పణ జరిగింది. సో వై కాంట్ వి చూస్ ఫార్మింగ్? సో ఎవ్రీ డే మనం అలా ఎందుకు లీడ్ చేయలేం? 90% హైదరాబాద్ అంటే ఎక్కడుంటే అక్కడ, అంతే కదా. ఇప్పుడు మళ్ళీ ఊరెళ్ళి అక్కడ వెళ్ళి అన్ని చేయడం కన్నా 15 years నుంచి మేము హైదరాబాద్ లోనే ఉంటున్నాము. అక్కడ వెళ్ళినా పల్లెటూరుకే వెళ్ళాలి. అదేదో ఇక్కడ పల్లెటూరుకే వెళ్ళి మన లైఫ్ ఎలా స్టార్ట్ చేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పి, సో 2 years బ్యాక్ మేము సిటీ నుంచి కంప్లీట్గా భానూర్ అనే ఒక విలేజ్, పల్లెటూరుకి మేము షిఫ్ట్ అయిపోవడం జరిగింది. అక్కడే మేము ఫార్మింగ్ చేయడము, మా ఊళ్ళని పోషించుకోవడము, ఇట్లా అది మా జీవన గమనంగా మారింది అనమాట. సో మీరు చెప్పండి, భాను కిరణ్ గారు ఎంబీఏ మార్కెటింగ్ చేసి ఎందుకు ఈ ఫీల్డ్లోకి రావాలనిపించింది? అంటే తనకి ఇష్టం అని చెప్పేసి మీరు కూడా వచ్చారా, లేదంటే మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? అదేం లేదండి. అంటే స్కూల్ డేస్లో ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే కంపల్సరీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం. అక్కడ అంతా పొలాలు అంతా ఉండేది. సో వన్స్ సిటీకి మూవ్ అయిన తర్వాత చాలా దూరం అయిపోయింది. ఆ ఫీల్ కానీ ఆ హ్యాపీనెస్ కానీ మాకు కనిపించట్లేదు. సో పోస్ట్ కరోనా సెకండ్ ఫేజ్ అయిన తర్వాత నుంచి అనుకుంటున్నాం అన్నమాట. సో అప్పుడే ఒక అవకాశం వచ్చింది. సో ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేసాం, చిన్నగా స్టార్ట్ చేసాం. సో 3 years నుంచి ఇప్పటికి 3 years ఆల్మోస్ట్ 3 years. యా, ఒక రేపు జూన్ వస్తే 3 years అవుతుంది. ఓకే. సో ఇట్ వాజ్ అ ఫ్రూట్ఫుల్ జర్నీ, బాగుంది. సో ఈ 3 years లో ఎలాంటి అప్ అండ్ డౌన్స్ ని ఎదుర్కొన్నారు మీరు? అంటే సాధారణంగా హైదరాబాద్ లో వ్యవసాయం అంటే కొంచెం కష్టమైన పని. అంటే మామూలుగానే వ్యవసాయం అంటే కష్టమైన పని పల్లెటూరులో కూడా, అది సిటీలో. అందరూ చాలా మంది విలేజ్ నుంచి సిటీకి వస్తున్నారు. మేము సిటీ నుంచి విలేజ్కి వెళ్ళాం. ఓకే. సో ఫస్ట్లో ఏంటంటే చాలా వ్యతిరేకత వచ్చింది అనమాట. అందరూ సిటీకి వెళ్తుంటే మీరు విలేజ్కి వెనక్కి వెళ్తున్నారు, అడవిలో ఉన్న అన్నారు. ఇక్కడ అంత అడ్వాన్స్డ్ ఉండి సిటీలో ఉండకుండా అడవిలోకి వెళ్ళి బతుకుతున్నారు అనే కామెంట్స్ కూడా మాకు వచ్చాయి. అంటే ఇప్పుడు మీరు ఉన్న ఏరియా అలాంటిదా? అంటే పల్లెటూరు అంటే ఇంకా అసలు ఉండకూడని ప్లేస్ అన్నట్టు ఫిక్స్ అయిపోయారు అందరూ. ఉండాల్సిందే అదని కాకుండా ఒక పల్లెటూరులో ఉన్నారంటే ఇంకా అక్కడ ఏమీ తెలియదు, జనాలకి ఏమీ తెలియదు, మీకేం తెలియదు, ప్రపంచానికి దూరంగా ఉన్నారని భ్రమలో బతుకుతున్నారు అందరూ. బతుకుతున్నాము చెప్పాలంటే. సో అది కాదు, రియల్ లైఫ్ అంతా పల్లెటూరులోనే ఉంది అని అందరికీ తెలుసు. బట్ కంఫర్ట్ జోన్ ఉంటుంది కదా, అంటే ఆడి దాని డాడీ ఇవే ఎంతసేపు తిరగాలండి తప్ప నేచర్ లో తిరగాలి అని చెప్పేసి ఎవరు ఆలోచించట్లేదు. డాడీ అంతే కదా, లేటెస్ట్ గా ఏ కార్ వస్తే ఆ కార్ డ్రైవ్ చేయాలా చెప్పుకోవాలి, ఏ కాస్ట్యూమ్స్ కొత్తగా వస్తే బ్రాండ్ వేసుకోవాలి చెప్పుకోవాలి. ఎవరి కోసం చెప్పుకోవాలి? అసలు మన లైఫ్ మనం లీడ్ చేస్తున్నామా? ఒక్కళ్ళ కోసం బ్రతుకుతున్నాం. ఇప్పుడు పోస్ట్ అయినా 10 మంది చూస్తే మనం హ్యాపీగా అవుతాం, పోస్ట్ చూడలేదంటే మనం హ్యాపీగా అవ్వట్లేదు. అది కాదు కదా, ఒక 10 మంది చూసినా చూడకపోయినా మన లైఫ్ స్టైల్ మనం ఎలా నడుపుతున్నాం అనేది అది మన చేతుల్లో ఉంటుంది, మన ఇష్టం కదా. అది ఎదుటి వాళ్ళ కోసం బ్రతకడం ఒక ఎత్తు అయితే, ముందు అసలు మనం ఫ్రూట్ఫుల్ గా లీడ్ చేస్తున్నాం ఆ లైఫ్ హ్యాపీగా ఉందా లేదా అనేది చూసుకోవాలని మా ఆలోచన అలాగే ఉంటుంది. అంటే ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారు అంటే మీ ఫార్మింగ్ లో? మార్నింగ్ మాకు 5:36 స్టార్ట్ అవుతుంది రొటీన్. ఎర్లీ మార్నింగ్ ఎస్. ఆవులు పాలు తీసి అవి ఇంటికి తెచ్చుకోవటం, ఇంటి దగ్గర ప్యాకింగ్ చేసి పెట్టుకోవటం, లేకపోతే
ప్రాసెస్ చేసుకోవటం, తర్వాత మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయించడం, 9 కల్లా స్టార్ట్ చేయించుకోవటం. మధ్యాహ్నం వరకు లంచ్ వరకు వర్క్ నడుస్తూ ఉంటుంది. మళ్ళీ లంచ్ బ్రేక్ 1.5 అవర్ లంచ్ బ్రేక్ వస్తుంది. తర్వాత మళ్ళీ లంచ్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళటం, వెళ్ళి సీడింగ్ వాటరింగ్, లేకపోతే ఎరువు వేసుకోవటం, ఇట్లా చేసుకుంటాం. ఈవినింగ్ వరకు అరౌండ్ 5:30 అవుతుంది. సో ఫామ్ వర్క్ క్లోజ్ అవుతుంది. మళ్ళీ పాల వర్క్ స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ పాలు తీయించుకోవాలి, మళ్ళీ అవన్నీ తెచ్చుకుని ఇంటికి తీసుకోవాలి. సో మార్నింగ్ 5:30-6 స్టార్ట్ అయితే ఈవినింగ్ 7:30-8కి రొటీన్ క్లోజ్ అవుతుంది. అండ్ అలాగే మీ దగ్గర కూడా కొంతమంది వ్యవసాయం నేర్చుకోవడానికి చాలా మంది కూడా వచ్చినట్టున్నారు కదా. అయితే అందరూ వ్యవసాయం వీడియోస్లో చూసినంత ఈజీగా ఉండదండి. వ్యవసాయం అనేది కష్టమే, మేము ఫస్ట్ నుంచి అదే చెప్తాం. ఇప్పుడు మా వీడియోస్ కానీ పోస్టులు కానీ చూసి వస్తారు, మేము చేసేస్తామని. వచ్చిన తర్వాత మేము పడే కష్టం చూసి ఇదేదో మనమే పడితే పోదా, ఆ పేరేదో మనకే ఉండిపోద్దని కొంతమంది ఆలోచన వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది అయితే ఇంత కష్టపడాల్సిన అవసరం ఉందా, లైఫ్ చాలా ఈజీగా ఒక జాబ్తో అయిపోతుంది కదా, దానికి ఇంత కష్టపడాలని కొంతమంది వెనక్కి వెళ్ళిపోయిన కూడా ఉన్నారు. సో ఫార్మింగ్ అనేది ఈజీ టాస్క్ అయితే కానే కాదు. ఎప్పుడు కంపేర్ చేసి చెప్తాను కదా, జవాన్లు ఎలాగో ఫార్మర్స్ కూడా అలాగే అంతే కష్టం ఉంటుంది. కానీ కష్టం తీసుకోకుండా ఈజీగా లైఫ్ లీడ్ చేయాలనుకునే కాన్సెప్టే రాంగ్. కష్టం ఉంటుంది, మన లైఫ్లో కష్టం ఉండాలి, అన్నీ ఉండాలి కదా. ఫార్మర్ లైఫ్లో అన్నీ ఉంటాయండి, ఒక్కటే కాదు. ఇప్పుడైతే ఫార్మర్ లైఫ్లో లేనిది ఏంటంటే ధనం. ఆ ధనం లేకుండా చేయడానికి కారణం కూడా మనమే. ఫార్మర్స్ని మనం ఎవరు సపోర్ట్ చేసుకోవట్లేదు. ఒక ఇండస్ట్రీ వస్తే దాని ప్రొడక్ట్ మనం బై చేసుకుని దాన్ని సపోర్ట్ చేస్తాం, లేదంటే వేరే అదర్ జాబ్ వేకెన్సీ ఉందంటే దానికి వెళ్తున్నాం. బట్ ఫార్మర్గా లైఫ్ లీడ్ చేయాలని కానీ, ఫార్మర్గా ఒక ప్రొడ్యూస్ తీయాలి, దాని నుంచి ఒక సేల్ చేసి ఒక రెవెన్యూ జనరేట్ చేయాలని ఎవరు ఆలోచించట్లేదు అనమాట. ఎందుకంటే ఈ కష్టంని తలుచుకుని ముందు కూడా ఇట్లానే ఉంటుంది ఇంకా లైఫ్ అంతా అని చెప్పేసి. సో ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసినా ఏ జాబ్ చేసినా అందులో కూడా కష్టం ఉంటుంది కదండి. ఇప్పుడు మనకు ఉన్నది మొత్తం కాళ్ళు చేతులు బ్రెయిన్ మొత్తం అవయవాలన్నీ వాడేలాంటి పని చేయమని. అందుకని ఓన్లీ మైండ్ ఒక్కటే పని చేసే అదొక వర్కే ఎందుకు చేస్తున్నాము? ఫార్మింగ్లో ప్రతి మన మానవ జన్మ ఎందుకున్న దానికి అర్థం మనం ఫార్మింగ్ చేస్తే తెలుస్తుంది. ఓకే, అంటే ఎలా తెలుసుకోవచ్చు? ఫస్ట్ మేము ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పుడు చేయలేకపోయామండి నిజంగా. నేను కానీ మా హస్బెండ్ కానీ ఒకే ఒక వర్కర్ ఉండేవాడు. ఆ తవ్వి గుణపాలతో తవ్వడము చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇంటికి వెళ్ళేసరికి అసలు మేము లేవలేకపోయేవాళ్ళం, మన వల్ల అవుతుందా అసలు అవ్వదేమో అనుకున్నాం. సేవ్ ఆర్గనైజేషన్కి వెళ్తే విజయరామ్ గారు వాళ్ళ టీం మెంబర్స్ ఉన్నారనమాట. వాళ్ళు కొన్ని సజెస్ట్ చేశారు, కొన్ని దేశీ రైస్ ఉన్నాయమ్మా, ఇవి తినండి, ఇవి తింటే మీకు బలం వస్తుంది, బహురూపి అని అట్లా కొన్ని రైసెస్ ఉన్నాయన్నమాట. అప్పట్లో దంపుడు బియ్యం తినేవారు కదా మన వాళ్ళు. ఇప్పుడు చెప్పుకుంటాం వరకే మా వాళ్ళు తినేవారు దంపుడు బియ్యం అని. ఇప్పుడు తినేది ఏమీ లేదు, మనం మాత్రం సర్ఫ్ ఎక్సెల్ రైస్. దంపుడు బియ్యం అంటే ఏంటి మేడం? దంపుడు బియ్యం అంటే అన్పాలిష్డ్ రైస్. ఇప్పుడు రైస్ మనకి పండిన తర్వాత ఓన్లీ హస్క్ తీసిన తర్వాత ఒడ్లు దంచుకునేవారు. అప్పుడు ఎవరికి వాళ్ళు ఫార్మర్స్ కొంచెం కొంచెం పండించుకుని దంచుకుని డైరెక్ట్ రైస్ అనమాట. అంటే పైన లేయర్ ఏదైతే ఉందో రైస్ గ్రెయిన్కి అది చాలా ఇంపార్టెంట్. అందులోనే ప్రోటీన్స్ అవన్నీ ఉంటాయి. మనం తినేది ఓన్లీ కార్బోహైడ్రేట్ అనమాట, వైట్ పార్ట్ ఆఫ్ ద రైస్. సో ప్రోటీన్స్ అన్ని వదిలేస్తున్నాం, తౌడు రూపంలో పక్కకు తీసేసి అయితే వాటికి పశువులు పెట్టడము లేదంటే బిస్కెట్ తయారీకి పంపించేసి మనం మాత్రం లోపల ఉన్నది ఒక్కటి తీసుకుని నిస్సత్వం అయిపోతాం. అప్పుడు దంపుడు బియ్యం తినేవారు అనమాట. అది దంపుడు బియ్యం అంటే. వాళ్ళంతా బలంగా ఉండేవారు. అది మనం తినకుండా వాళ్ళు తినేవారు అని చెప్పుకోవడమేనా? ఇంకా మనం తిని బతికి అంత బలంగా మనం ఉండద్దా? మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్స్ అలా. అందుకని సో మన ఫుడ్ మనం ముందు పండించుకుని తినడం అనేది అసలు ఎంత బ్యూటిఫుల్ లైఫ్ అంటే అది అసలు నేను ఇంకోటి చెప్పలే. ఇది వరకు పెళ్ళవక ముందు ఎవరైనా పెద్ద ల్యాండ్ లార్డ్స్ ఉంటే వాళ్ళని పెళ్లి చేసుకుందాం అనుకునేదాన్ని. ఎందుకంటే పొలాల్లో తిరగడానికి, డబ్బులుగా అవన్నీ కాదు. వాళ్ళు నిజంగా చేసుకున్నట్టు నేను లోపలే పెట్టేవారేమో. పొలాల్లో తిప్పే మనసు ఉండాలి కదా, చేసుకున్నాం. ఇప్పుడు ఇంకుంది కాబట్టి మేము ఇద్దరం కలిసి ఆ జర్నీ చేయగలుగుతున్నాం అనమాట. సో లైఫ్ ఉంటుందండి ముందు. ఫార్మింగ్ డబ్బు కోసం రావడం కాదు, ఒక వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఇది ఫార్మింగ్ అనేది. ఆ లైఫ్ని లీడ్ చేస్తే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. విత్తనం వేసిన వెంటనే మొక్క రాదు కదా. అట్లాగే ఫార్మింగ్ అంకురార్పణ జరిగితే 5 సంవత్సరాలు అవ్వచ్చు, 10 సంవత్సరాలు అవ్వచ్చు, లేదంటే మన నెక్స్ట్ జనరేషన్ కావచ్చు, ఎక్కడో చోట ధనం రూపంలో ఉంటుంది. బట్ ఈ 80 ఏళ్ళు మనం నిస్సత్తుగా బతికే కన్నా ప్రతిరోజు దాన్ని ఆస్వాదిస్తూ బతకడం అనేది ఆ రైతుకు ఒక్కడికే సాధ్యం అవుతుంది అన్నమాట. ఓకే, రైట్, బాగా చెప్పావు మేడం. ఇంకొకటి తను చెప్పినాక నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు మాల్స్కి అది వెళ్తారు, అక్కడ ఎంఆర్పి చూస్తారు, తీసుకుంటారు, మాట్లాడరు. బట్ ఎవరైతే రైతు చిన్నగా పండించుకుని చిన్న పోగులు పెట్టుకుని రోడ్డు పక్కన పెద్ద 60+ ఇయర్స్ వాళ్ళందరూ రోడ్డు పక్కన పెట్టుకుని చిన్న పోగులు పెట్టుకుని అమ్ముతూ ఉంటారు. 10 రూపాయలు. వాళ్ళ దగ్గర 2 పోగులు 10 రూపాయలకి ఇస్తావా?
4 కట్టలు 10 రూపాయలకి ఇస్తావా, ఇట్లా అడుగుతూ ఉంటారు. మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. 60 ఇయర్స్ 70 ఇయర్స్ ఏజ్లో కూడా వాళ్ళు కష్టపడి వాళ్ళు పండించుకుని చిన్న చిన్న కట్టలు కట్టి వాళ్ళు మొత్తం ప్రొడ్యూస్ అంతా కలిపినా 200-300 వాల్యూ ఉండదు. మనం దాన్ని కూడా ఏంటంటే 10 రూపాయలకి ఇస్తావా 5 రూపాయలకి ఇస్తావా అని అడుగుతూ ఉంటారు. సో అట్లా వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది. ఎవరి కోసం ఇది వచ్చి 5 రూపాయలు 10 రూపాయల కోసం మనం ఇంత కష్టపడాలా అనేసి ఆ యొక్క ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ మనం చంపేస్తున్నాం అనమాట. మనకు 5 రూపాయలు మనం చాలా ఖర్చులు పెడతాం, నథింగ్ చాలా చాలా వదిలేస్తాం కూడా. 5 రూపీస్ చేంజ్ అయితే కీప్ ఇట్ అనేసి మనం వదిలేస్తాం. ఎక్కడైనా హోటల్కి వెళ్తే టిప్ వేస్తాం మనం, 50 రూపీస్ 100 రూపీస్ టిప్ ఇచ్చేవాళ్ళు. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి రైతు దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే 5 రూపాయలకి 2 కట్టలు ఇస్తావా, 10 రూపాయలకి 4 కట్టలు ఇస్తావా అని అడుగుతూ ఉంటారు. సో వాళ్ళు వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించాలి. అది గుర్తించినప్పుడు వాళ్ళకి బూస్టింగ్ వస్తుంది. మనం వాళ్ళకి కోట్లు ఇవ్వట్లేదు, వాళ్ళు అడిగిన రేటుకి మనం కొనుక్కుంటే చాలు. రేపు మళ్ళీ వచ్చి అక్కడ దుకాణం పెట్టుకుంటారు, లేదంటే ఇంకా అక్కడితో క్లోజ్. సో మనం అట్లా ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ కంటిన్యూ అవుతారు, లేదంటే ఇంకా అక్కడితో క్లోజ్. అంటే ఇప్పుడు మీరు ఫార్మింగ్ చేస్తూ మీరు లాస్ లో ఉన్నారా ఏంటి? సస్టైనబుల్ అవుతుందండి. ఇప్పుడు మేము లాస్ కాదు, ప్రాఫిట్ కాదు. సో మాకైతే గోవులు ఉన్నాయి. గో పోషణకి మనకి ధనం అంతా చాలా వెచ్చించాల్సి వస్తుంది అనమాట. సో వీఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీ పెనీ ఫ్రమ్ అవుట్ సైడ్. సో మా ఆవుల నుంచి వచ్చిన ఉత్పత్తులనే మేము సెల్ చేసి కస్టమర్స్కి పాలవుతూనే ఉండి, లేదంటే పేడతో కూడా కొన్ని వస్తువులు చేసుకుంటాం మేము. గోబర్ లక్ష్మీదేవి అంటాం, దాని నుంచి నిజంగానే లక్ష్మిని తీయాలని మేము ప్రయత్నిస్తున్నాము. అవునా? సో వాటి ప్రొడక్ట్స్ ద్వారా ఈ వచ్చిన మనీని రొటేట్ అవుతుంది అనమాట. అదే మళ్ళీ ఆవుల్ని వ్యవసాయాన్ని ముందు పరిరక్షించడానికి సస్టైనబుల్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో లక్షలు వచ్చేసినా అదంతా మళ్ళీ వీటికే ఖర్చు అవుతుంది. ఒక మళ్ళీ పొలంలో విత్తనాలు పెట్టడానికో, పంట తీయడానికో, లేదంటే ఆవుల్ని మనం చూసుకోవడానికి, వాటిని ఏ లోటు లేకుండా చూసుకోవడానికి దీనికే వెచ్చించాల్సి వస్తుంది. అందుకే అంటున్నా ఇనీషియల్గా రాకపోవచ్చు, బట్ గ్రాడ్యువల్గా ఇది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్లో మాకున్నవి 8 ఆవులు, ఇప్పుడు 25 ఆవులు అవే కదా. దాని తర్వాత ఇంకా అవి పెరుగుతూనే ఉంటుంది, ఆ సంతతి మా కుటుంబం అంతా పెరుగుతూనే ఉంటుంది. సో దాంతో పాటు ఆదాయం వస్తుందని మేము చేసుకుంటూ వెళ్తున్నాం. లేదు ఇక్కడ ఇంత కష్టం ఉందని ఇక్కడే ఆగిపోయాం అనుకోండి, ఫ్యూచర్లో ఇంకా చాలా పెద్దది చూడాల్సింది ఉంది, అది మిస్ అయిపోతాం కదా. సో ఆ హోప్తో మేము జర్నీ చేస్తున్నాము. ఇప్పుడు ఇమ్మీడియట్గానే డబ్బులు వచ్చేస్తాయని ఎవరు రావద్దు. ఫార్మింగ్ ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్ యాక్చువల్లీ, ఇది ఒక జాబ్ కాదు. సో కళలు ఉండేవి ఇంతకు ముందు, మనకి శిల్పులు ఉండేవారు, ఫార్మర్స్ ఉండేవాళ్ళు, కంసాలు అలా విడివిడిగా ఉండేవారు కదా. ఎవరి కళలు అప్పుడు ఆ కళలు ఏమీ లేవు, అసలు చేసే వర్క్ లో లైఫ్ లేదు. నేను ఫేస్ చేసిందే కాదు, అంటే మేము ఉద్యోగాలు చేసాం కదా. ఉద్యోగం చేసినప్పుడు మార్నింగ్ టు ఈవినింగ్ ఒక టాస్క్ మీదే వెళ్తాం అంతే, దాని తప్ప వేరే ఆలోచన కానీ సృజనాత్మకత కానీ అందులో ఉండదు. ఫార్మింగ్ అవనివ్వండి, వేరే కళలు అవనివ్వండి, అందులో ఒక లైఫ్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఒక పంట పొలానికి వెళ్తే ఆ గాలి వాటన్నిటికీ రిఫ్రెష్ అయిపోతాం కదా, అది 24 hours ఎంజాయ్ చేయకుండా ఇంత ఎక్కడో ఒక క్యాబిన్లో కూర్చుని ఒక సిస్టమ్ మీద కూర్చుని అలసిపోయి సొలిసిపోయి నెలకొకసారో లేదంటే సంవత్సరానికి ఒకసారో బయటికి వెళ్ళి అదే లైఫ్ ఎంజాయ్మెంట్ అనుకుంటున్నాం కదా. ఎందుకు అంత రెస్ట్రిక్ట్ చేసుకోవడం? మనం ఫ్రీ బర్డ్స్, మనం హ్యూమన్స్ అంటే దాన్ని మనమే ఇరికించేసుకుని ఏసీ గదుల్లోనో లేదంటే ఒక ల్యాప్టాప్ ముందులోనో అట్లా ఉంచేసుకుని కన్స్ట్రిక్ట్ చేసేసుకుంటున్నాం. అలా కాకుండా ఫ్రీ లైఫ్ లీడ్ చేస్తూ ఎర్న్ చేసుకుందాం, ఎంత వస్తే అంత. ఇప్పుడు మీకు ఎంత వస్తాయి మేడం మామూలుగా? అంటే ఓవరాల్గా అంటే ఒక 2+ వస్తుంది, 2 lakhs ప్లస్ మంత్లీ టర్న్ ఓవర్. అంటే అది ప్రాఫిట్ కాదు, ఓవరాల్ టర్న్ ఓవర్ అన్నమాట. సో అది మా శాలరీస్ కావచ్చు, వీటికి కావచ్చు, మొత్తం అంతా సెటిల్ అయిపోతుంది. సో అందుకని నేను బ్రేక్ ఈవెన్ లో నడుస్తుంది, సస్టైన్ చేస్తున్నాం. మా దగ్గర వర్కర్స్ ఉన్నారు, ఒక 5 members వర్కర్స్ ఉన్నారు, వాళ్ళ శాలరీస్ ఇందులోనే. మా ఆవులకి పెట్టే పోషణ అవన్నీ కూడా ఇందులోంచే తీస్తాం. అట్లా మేము చేసే ఫార్మింగ్లో ప్రతి రూపాయి, ఫార్మింగ్లో ఫస్ట్ మనకి పెట్టుబడి ఎక్కువ ఉంటుందండి. 3 నెలల పంట ఉంటుంది, 6 నెలల పంట ఉంటుంది, సంవత్సరం పంట ఉంటుంది. ఆ పంట కాలం అయిపోయేంత వరకు ఫార్మర్ దగ్గర డబ్బులు ఉండవు. సో దాన్ని సస్టైన్ చేసుకోవాలి. ఆ సస్టైనబిలిటీ ప్రస్తుతం మేము చేయగలుగుతున్నాం అనమాట. మేడం మీరు చెప్పిందంతా బాగానే ఉంది, ల్యాప్టాప్ ముందు కూర్చుని ఏసీలో కూర్చుని ఇట్లా ఓకే రైట్, నేను దాన్ని అంటే తప్పనట్లే. కానీ విలేజ్ సైడ్ చూసుకుంటే ఇప్పుడు అక్కడ ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో కొంతమంది ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు అప్పుల గురించి, వ్యవసాయం చేయలేక. కొంతమంది అయితే వ్యవసాయం చేస్తున్న యంగ్ పర్సన్స్, అబ్బాయిలకి పెళ్లి సంబంధాలు కూడా రావట్లేదు. వ్యవసాయం చేసేవాడికి పిల్లని ఎవరిస్తారు? అంటే పట్టణంలో చదువుకున్న అబ్బాయికి లేకపోతే పట్టణంలో జాబ్ చేస్తున్న అబ్బాయికి వాళ్ళకి ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు, కానీ మరి ఇట్లా వ్యవసాయం చేసే వాళ్ళకి ఎవరికి రావట్లేదు.
అంటే చదువుకుని వ్యవసాయం చేస్తే పెళ్లి చేస్తారా లేకపోతే ఏంటి అట్లా? అసలు వ్యవసాయం చేయకూడదు అనమాట. పెళ్ళి అవ్వాలంటే వ్యవసాయం ఏం చేయకూడదు. అలా ఉంది మేడం నిజంగా అలాగే. విలేజ్ సైడ్స్ లో. అవును. నేను చెప్పింది నిజంగా అట్లానే ఉంది. లేదండి, ఇప్పుడు కొంచెం మారింది. పోస్ట్ కోవిడ్ చాలా చేంజెస్ వచ్చినాయి సొసైటీలో కూడా. ఉమ్, చూస్తున్నారు అంటే రూట్స్ వదిలేసి మనం వెళ్ళిపోతే చాలా కష్టం అనేది తెలుసుకున్నారు, చాలా మంది తెలుసుకున్నారు. బికాస్ ఈవెన్ కోవిడ్ వచ్చినప్పుడు చాలా మంది లైక్ ఇంట్లో హవనం వేసుకోవటం ఇట్లాంటి ప్రాక్టీసెస్ కానీ లేరు. ఒకప్పుడు ఒక 30 years బ్యాక్ అట్లాగా మా నాన్నమ్మలు అవి చేసినన్ని కూడా ఇప్పుడు మళ్ళీ ఎవరికాలు చేసుకుంటున్నారు ఇంట్లో కూర్చుని. ఉమ్, కారణం ఏంటంటే మోడర్న్ సైన్స్ ప్రతిదానికి ఆన్సర్ ఇవ్వలేకపోయింది. సో అందుకే మళ్ళీ బ్యాక్ టు రూట్స్ వచ్చారు అందరూ. సో అక్కడి నుంచి కొంచెం ఆర్గానిక్ అన్నదానికి ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ కావచ్చు. సో ఆ షార్ట్స్ వీడియోస్ అవి వస్తున్నాయి, గరికపాటి గారు వీళ్ళందరూ చెప్పినవన్నీ కూడా చాలా మంది ఫాలో అవుతున్నారు. ఆల్ బికాస్ వాళ్ళ ఈ జర్నీలో, ఈ మోడర్న్ జర్నీలో వాట్ దే మిస్డ్, వాళ్ళకి ఆన్సర్స్ దొరకని వాటికి అన్నింటిలో కూడా ఇందులో ఆన్సర్స్ కనిపిస్తున్నాయి వాళ్ళకి. సో వాళ్ళు బ్యాక్ టు రూట్స్ కింద మళ్ళీ పాత ప్రాక్టీసెస్కి వెళ్తున్నారు. ఒకప్పుడు చేదస్తాం అనుకున్న వాటికి మళ్ళీ ఇప్పుడు షిఫ్ట్ అవుతున్నారు. ఓకే. సో అట్లాగే ఐటీ జాబ్స్ కూడా చాలా మందికి లే ఆఫ్స్ అయినాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు. తర్వాత మళ్ళీ బ్యాక్ టు ఆఫీస్ అని చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. 2-3 years నుంచి ఇంట్లో కంఫర్ట్ జోన్లో కూర్చుని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఆఫీస్ వర్క్ కూడా చేసుకుంటూ చాలా బ్యాలెన్స్గా వెళ్ళారు. బట్ మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు ఆఫీస్ అనేటప్పటికి చాలా మందికి మళ్ళీ 2-3 hours డైలీ ట్రాఫిక్లో వెళ్ళటం రావటం అన్నది మళ్ళీ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కంపెనీస్ ఏమంటున్నాయి, వస్తారండి లేకపోతే లే ఆఫ్ అంటున్నారు. సో ఆ పొజిషన్ అన్నది ఇప్పుడు పేరెంట్స్ కూడా చాలా మందికి వెళ్ళింది అనమాట. సో ఇది శాశ్వతం కాదు, పైకి వెళ్ళింది ఏదైనా సరే కిందకు వస్తుంది. ఉమ్, సో ఇప్పుడు అదే నడుస్తుంది. సో ఎవరైతే మళ్ళీ ఈ ప్రాక్టీస్ మన వ్యవసాయం అని చేసే వాళ్ళకి కొంచెం ఎడ్యుకేషన్ కూడా చూస్తున్నారు. ఇట్ ఇస్ నాట్ దట్ కంప్లీట్గా స్కూలింగ్ చేసి ఆబ్జెక్ట్, కనీసం ఒక డిగ్రీ ఒక సంథింగ్ ఏదో పెట్టుకుని అంటే మోడర్న్ వే ఆఫ్ మోడర్న్ టెక్నిక్స్ యూజ్ చేసుకుంటే ద రిజల్ట్స్ కనిపిస్తాయి. ఉమ్, మనం ఏంటంటే మన పరిస్థితులకు తగ్గట్టుగా కొత్త టైం ఇప్పుడున్న టైమ్స్ తగ్గట్టుగా మోడర్న్ టెక్నిక్స్ మోడర్న్ అవి చేసుకుంటే, అవి చేసుకోవాలంటే మనకి నాలెడ్జ్ ఉండాలి. అది ఇట్ విల్ కమ్ ఫ్రమ్ మన ఎడ్యుకేషన్ కూడా మనకు కొంచెం కొత్త డోర్స్ కనిపిస్తూ ఉంటాయి, కొత్త మార్గాలు కనిపిస్తూ ఉంటాయి చదువుకున్న వాడికి. ఉమ్, అది ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అండ్ చాలామంది రెడీగా ఉన్నారు పిల్లల్ని ఇవ్వడానికి. అంటే ఈవెన్ మన టమాటోస్ రేట్ పెరిగినాయి. ఒక కర్ణాటకలో ఒక స్టోరీ, ఉమ్, 2 brothers వాళ్ళు ఎప్పుడు టమాటానే వేసేవారట. ఊర్లో అందరూ వాళ్ళు తిట్టుకునేవారట, మీరు రూపాయి కూడా పనికిరారు అనేసి. మొన్న టొమాటోస్ వాళ్ళు వచ్చేటప్పటికి ఒక 3 acres 4 acres వాళ్ళు పెట్టినారు. ఐ థింక్ అరౌండ్ 1 crore వచ్చింది వాళ్ళకి 1 monthలో. సో ఊర్లో అందరూ మా పిల్లలు చేసుకొని వెంట పడుతున్నారు. అటు మంట వరకు రూపాయి కూడా పనికిరారు ఉన్న వాళ్ళు ఇప్పుడు మా పిల్లలు చేసుకుంటున్నారు. సో ఇదేంటంటే ప్రకృతి అన్నది ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే, వ్యవసాయం అన్నది ఏంటంటే సింపుల్గా ప్రకృతితో జోదం లాంటిది. ఉమ్, మన ఎఫర్ట్స్ టైము కష్టం అన్నీ పెట్టి మనం నేల మీద పెడతాం. అది మనకు అన్ని కలిసి వస్తే, ప్రకృతి అనుకూలిస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. ప్రకృతి అనుకూలించలేదా మొత్తం పోతుంది. సో అది తట్టుకునేలాగా ఉండాలి. ఆ తట్టుకునేలాగా ఉంటే మనం ఒకటే అంటే నేను ఓన్లీ కూరగాయలు తీస్తాను, లేకపోతే నేను ఓన్లీ రైస్ వేస్తాను, లేకపోతే నేను ఓన్లీ కాటన్ చేస్తాను, ఒక క్రాప్ కాదు, మల్టీ క్రాప్ ఉండాలి, మల్టీ డైమెన్షనల్గా వెళ్ళాలి. కొంచెం డైరీ, కొంచెం పౌల్ట్రీ, ఇట్లా అన్నీ పెట్టుకున్నప్పుడు ఏదో ఒక సోర్స్ నుంచి మనకి ఇన్కమ్ వస్తూ ఉంటే దాన్ని మనం ఆఫ్సెట్ చేసుకోవడానికి ఉంటుంది. లేకపోతే ఒకటే దాని మీద వెళ్ళినప్పుడు టొమాటోస్ ఇప్పుడు చూడండి, లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఎంత రేట్ ఉంది, ఇప్పుడు ఎంత రేట్ ఉంది. లాస్ట్ ఇయర్ 150 రూపాయలు కేజీ అన్నారు, ఇప్పుడు 150 రూపాయలకి 20 kgs ఇస్తున్నారు. ఉమ్, సో ఓన్లీ టమాటో పట్టుకున్న చాలా మంది పాడైపోయారు మళ్ళీ ఇప్పుడు. సో అట్లా కాకుండా ఆఫ్సెట్ చేసుకునేలా ఉండాలి మనకి ఎప్పుడూ కూడా. ఆఫ్సెట్ చేసుకోవాలంటే మనం మల్టీ మోడల్ అన్ని కాన్సెప్ట్స్ పెట్టుకోవాలి, మిక్స్డ్ ఫార్మింగ్లో పెట్టుకోవాలి మొత్తం అన్ని కూడా. ఓకే. పెట్టుకున్నప్పుడు ఒక దాంట్లో లాస్ వచ్చినా ఇంకో దాంట్లో వచ్చిన ప్రాఫిట్ దాన్ని ఆఫ్సెట్ చేసుకోవచ్చు. సో మా జర్నీలో ఈ 3 yearsలో మేము చేసుకుంటూ వచ్చింది అదే. కష్టమో నష్టమో మేము మా టైం కావచ్చు, మా ఎఫర్ట్స్ కావచ్చు, మొత్తం అన్నిటిలో కూడా మేము క్యాటర్ చేసుకోవటం వల్ల ఒక దాంట్లో వచ్చిన ప్రాఫిట్తో ఇంకో దాంట్లో వచ్చిన లాస్ని కానీ మేము కవర్ చేసుకుంటూ వచ్చాం. సో అందుకని 3 years అయినా మేము సస్టైన్ అవుతున్నాం. ఒక 3 years బ్యాక్ 2 acres ల్యాండ్ 0 cows మేము చేసింది. ఇప్పుడు 10 acres ల్యాండ్ చేస్తున్నాం, అరౌండ్ 28-29 cows ఉన్నాయి. ఉమ్, సో బట్ స్టిల్ వీఆర్ సస్టైనింగ్ ఆల్ బికాస్ మనం ఒక దాంట్లో వచ్చిన రిసోర్సెస్ని మనం లాస్ని ఆఫ్సెట్ చేసుకుంటూ మనం ముందుకు పోతున్నాం అన్నమాట. సో అట్లా చేసుకుంటే లాస్ కాకపోవచ్చు, బట్ సస్టైన్స్ వెళ్తూ ఉంటుంది. బట్ ఆ ప్రాఫిట్ అన్నది ఏంటంటే ఇంకొంచెం బెటర్గా మనం చేస్తూ ఉన్నప్పుడు మన క్లయింట్స్ పెరుగుతూ ఉంటే, మన ప్రొడ్యూస్కి డిమాండ్ పెరుగుతూ ఉంటే కొంటారు. ఓకే. అప్పుడు మనకు ప్రైజ్ వస్తుంది. అప్పటి వరకు జర్నీ చేయాల్సిందే.
ఓకే, రైట్, నైస్. మీరేం చెప్తారు మేడం? అంటే రైతే రాజు అని అంటాం కదా. ఒక ఒక రాజ్యానికి రాజు, బంటు, సేనాధిపతులు ఇలా విడివిడివిడిగా ఉంటారు. కానీ రైతే రాజు అన్నప్పుడు ఆరైతే రాజు, ఆరైతే బంటు, ఆరైతే సైన్యం. సో తను ఏదైతే ఫీల్డ్ చేస్తున్న వర్క్కి అన్నీ ఆయనే అనమాట. సో ఆ కష్టాన్ని మనం ఓర్చుకుని కొంచెం ఇంకా ముందుకెళ్ళగలిగితే మనం ఇందులో ఫార్మింగ్ అనే దాంట్లో మనకు కొంచెం ఆదాయం వస్తుంది. కొన్ని జీవుల్ని మనం పోషిస్తున్నాం, ప్రకృతిని కాపాడుతున్నాం, నేలని కాపాడుతున్నాం, నీటిని కాపాడుతున్నాం. ఈ పంచభూతాలతో కలిసే మన జర్నీ ఉండాలి ఎప్పుడు కూడా. ఇదివరకు కూడా అలాగే ఉండేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ వదిలేసి మన జర్నీ వేరే అనుకుని భ్రమలో బ్రతుకుతున్నాం. అది కాకుండా ఈ పంచభూతాలతో పాటే మనం కూడా సాగుతూ ప్రయాణం చేయాలంటే ఓన్లీ చేయగలిగింది ఫార్మింగ్ ఒక్కటే, వ్యవసాయం చేయాలి. ఓకే. సో చాలా మంది యంగ్స్టర్స్ ముందుకు రావాలి. ఆ యంగ్స్టర్స్ ని పెళ్లి చేసుకునే అమ్మాయిలు కూడా ఆలోచించాలి. మీకు నేచర్ లో ఉండాలా, లేదంటే మీరు ఒక క్లోజ్డ్ క్యాబిన్ లో ఉండాలా, లైఫ్ లేని క్యాబిన్ లో అనేది మన ఇష్టం. చూస్ చేసుకోవాల్సింది మనమే. సో ఆలోచన అనేది కొంచెం మారాలని నా అభిప్రాయం అనమాట. సో అమ్మాయిలు ఎప్పుడు ఏంటంటే, ఇప్పుడు మాకు ఉంటుంది, ఫార్మింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక చీర కట్టుకోలేదు, సరిగ్గా రెడీ అవ్వలేదు అంటే అమ్మాయిలకి బేసిక్స్గా ఇలా రెడీ అవ్వాలి, ఇలా ఉండాలని ఉంటుంది కదా. అలాగే ఉంటే లైఫ్ అలా అయిపోతుంది. బట్ మనం ఏం చేసాం, మన కోసమే కదా బతుకుతున్నాం అప్పుడు. బట్ ఇప్పుడు అవన్నీ లేకపోవచ్చు. బట్ వీఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్ టు అవర్ ఫ్యామిలీ, టు ది సొసైటీ అండ్ ఆల్. అది వచ్చినప్పుడు దానిలో మనం ఒక్కళ్ళే బ్రతుకుతాం. ఇదైతే నలుగురిని బ్రతికిస్తూ మనం బ్రతుకుతూ ఫ్యూచర్కి ఒక అంకురార్పణ కూడా ఉంటుంది అని చెప్పి దాంట్లో మనం ఆలోచన చేసినప్పుడు ఇది అసలు నెగ్లిజెన్స్ అనమాట. ఒక ఫార్మర్కి బంగారము, సీడు రెండిట్లో ఇచ్చి ఏది తీసుకుంటామంటే డెఫినెట్గా సీడే తీసుకుంటాడు ఫార్మర్. అందులో లైఫ్ ఉంది. బంగారం ఏముందండి, మనం ఉన్నప్పుడు మనం వేసుకుంటాం, తర్వాత తీసి లాకర్లోనో బీరువాలోనో పెట్టడం, చెప్పుకోవడానికే కదా. అది వాళ్ళ దగ్గర అంత బంగారం ఉంది అంత వేసుకుంటారు. అది ఈ చేతిలో ఉన్న విత్తనం, ఫార్మర్ చేతిలో ఒక విత్తనం పెడితే ఒక చిన్న విత్తనం నుంచి ఒక అడవిని సృష్టించగలిగే శక్తి ఓన్లీ వ్యవసాయానికి, రైతుకే ఉంది. సో ఆ విత్తనాల్ని మనం బ్రతికిద్దాం. దేశీ విత్తనము వీటన్నిటి బ్రతికించి ఆ భూమిలో ఆ విత్తనం పెట్టే మనుషులు లేరు కదండి. ఇప్పుడు స్టోర్స్ ఉన్నాయి, మాది కూడా స్టోర్ ఉంది. కావాలంటే మేము స్టోర్ ఒక్కటే మెయింటైన్ చేసుకోవచ్చు, ఆర్గానిక్ స్టోర్ అని. వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉంది కదా, డబ్బులు రావాలన్నా ఇంకోటని. బట్ మా వంతు మేము వ్యవసాయం చేస్తూ మేము ఎంత ప్రొడ్యూస్ చేయగలమో తీస్తూ తర్వాత స్టోర్ మెయింటైన్ చేసుకోవడం ఒకటి. అంటే ఎవరికి వంతు వాళ్ళు వ్యవసాయానికి ఎంతో కొంత కృషి చేస్తే ఎవరి లెవెల్లో వాళ్ళు మనము దాన్ని సస్టైన్ చేయగలుగుతాం కదా. అట్లా మేడం, ఒక ఆవుతో మిగతా ఉన్న ఆవులన్నీ కూడా బతికించవచ్చు, చూసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. నాకు అది అర్థం కాలేదు క్లారిటీగా. సరే, దాని గురించి అంటే ఇప్పుడు ఆవులు ఎట్లా ఉంటుందంటే, మనకి డెలివరీ అయిన తర్వాత ఒక 6 to 7 months మిల్కింగ్ ఇస్తుంది. సో ఆ మిల్కింగ్ కూడా ఏంటంటే ఫస్ట్లో వచ్చిన అంత ప్రొడ్యూస్ తర్వాత రాదు, డిక్లైన్ అవుతూ ఉంటుంది. సో మనకి నెంబర్ ఆఫ్ కౌస్ ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని మిల్కింగ్ ఇస్తూ ఉంటాయి, కొన్ని మిడిల్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో ఉంటాయి, కొన్ని కంప్లీట్ డ్రై సీజన్లో ఉంటాయి అన్నమాట. సో ఏవైతే కౌస్ మిల్కింగ్ ఇస్తున్నాయో ఆ కౌసే మొత్తం వాటి కుటుంబాన్ని పోషించుకుంటాయి, ఏవైతే మిగతా కౌస్ ఉన్నాయో. ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ అన్నమాట. పెద్ద అన్నయ్య, చిన్న అన్నయ్య అట్లా మొత్తం అందరూ వాళ్ళ యొక్క సంపాదన కూడగట్టుకుని ఖర్చులు ఎట్లా తీసుకుంటూ ఉంటారు. ఇందులో కౌస్ అన్ని కూడా హై వీల్డ్, ఏదైతే ఇప్పుడు కొత్తగా డెలివరీ అయ్యి ఫుల్ లెవెల్లో ఒక 10 liters అట్లా మిల్క్ ఇస్తుందో ఆ కౌ ఏదైతే కౌ డ్రై సీజన్లో ఉన్నదో వాటిలన్నింటిలో ఫీడ్ కూడా ఇదే బేర్ చేస్తుంది కాస్టింగ్ అంతా కూడా. సో మనం అట్లా ప్లాన్ చేసుకోగలిగితే మనం కౌస్ ఎప్పుడు పడితే డ్రై అయిపోయిన కౌస్ తీసేయాల్సిన అవసరం లేదు. అంటే యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే మై ఫ్యామిలీ కౌస్, ఇప్పుడు మేము చెప్పింది మా హస్బెండ్ చెప్పిందంటే మా ఫ్యామిలీ కౌస్తో మేము జరిగేదన్నమాట. బయట డైరీ ఫామ్లో ఏం జరుగుతుందంటే మిల్కింగ్లో ఉన్న ఆవుల్ని కానీ గేదెలు మాత్రమే వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. అంటే ఇప్పుడు కరెక్ట్గా డెలివరీ అయిన ఆవు కానీ గేదె కానీ తీసుకొచ్చి ఒక 6 months వరకు వాళ్ళ దగ్గర ఉంటుంది, ఎందుకంటే హై ఈల్డింగ్ మిల్క్ ఇస్తుంది. దాని తర్వాత ఆవుని అమ్మేయడము లేదంటే వేరే వాళ్ళకి మార్చేయడము ఇట్లా జరుగుతుంది. అదే మేల్ కాఫ్ పుట్టింది అనుకోండి, అది కబేళాలకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే దానికి యూజ్ లేదన్నట్టు. బట్ ఫార్మర్ లెవెల్లో చూసుకుంటే ఆయన చేసేది వ్యాపారం కాదు, వ్యవసాయానికి ఆవులు కావాలి కాబట్టి ఆయన దగ్గర ఉంచుకుంటారు కదా. సో ఉన్న ఆవులన్నిటినీ పోషించడానికి ఇన్కమ్ సోర్స్ రైతు దగ్గర నుంచే రావాలి. సో అలాంటప్పుడు ఆ ఉన్న కౌస్లో ఇప్పుడు ఏదైతే 2 కౌస్ మిల్చింగ్ ఇస్తాయన్నామో ఆ పాలతో ఉత్పత్తులు మనం చేసిందే ఆ ధనమే వీటన్నిటికీ వెచ్చిస్తాం అన్నమాట. బయట జరిగేది వ్యాపారం,
ఇది వ్యవసాయం రైతుల దగ్గర ఉన్నది ఫ్యామిలీ కోసం అనమాట అవి. సో దాంతో వ్యాపారం జరగదు. అంటే ఇది పాలు ఇవ్వట్లేదని మనం అమ్మేయం కదా, అవి మన బిడ్డలే. సో అవి మనం ఎంతకాలం ఉంటాం అవి కూడా మనతో పాటే ఉంటాయి. సో వాటిని ఎలా పోషించుకోవాలనేది చాలా బిగ్ టాస్క్ అనమాట. సో అప్పుడు అవి కీలకంగా ఉంటాయి. అంటే సాధారణంగా బయట పాల ప్యాకెట్లు కానీ పాలు కానీ ఒక 40 రూపాయలు 30 రూపాయల్లో దొరికేస్తాయి. కానీ మీ దగ్గర లీటర్ మాత్రం ఒక 120 నుంచి 150 వరకు కూడా ఉంది. ఏంటి దానికి రీజన్ ఏంటి? దానికి రీజన్ ఏంటంటే ఏవైతే మా దగ్గర ఉన్నాయని దేశీ కోసం అంటారు. సో ఆ ఈల్డింగ్ కెపాసిటీస్ చూసుకుంటే మీరు గూగుల్ చేసుకోవచ్చు. గిర్కవ్ కనుక ప్రెగ్నెంట్ అయితే అదే డెలివరీ అయిన తర్వాత ఆ పీరియడ్ అయితే 6 months మన పీరియడ్ అనుకుంటున్నాము, లాక్టేటింగ్ పీరియడ్. ఆ లాక్టేటింగ్ పీరియడ్లో అది మనకి 1200 లీటర్స్ మిల్క్ ఇస్తుంది. 1200 to 1400 లీటర్స్ మిల్క్ వస్తుంది అనమాట. అదే జెర్సీ కవ్ అయితే 7000 లీటర్స్ వరకు వస్తుంది. ఓకే. సో దానివల్ల ఏమవుతుందంటే ఆఫ్ సెట్టింగ్ జరుగుతుంది వాళ్ళకి. అంటే హై ఈల్డ్, ఎక్కువ ఈల్డ్ వస్తుంది 7000 లీటర్స్, ఇక్కడేమో 1200 లీటర్స్. సో దానివల్ల వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతూ ఉంటారు. సో అందుకు చాలా మంది విలేజెస్లో జెర్సీ కౌస్ పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి దేశీ కవ్ అయినా లీటర్ 30 రూపీస్ ఇస్తాడు, జెర్సీ కవ్ అయినా 30 రూపీస్ ఇస్తాడు. సో అంటే జెర్సీ కవ్ అంటే రోజుకి ఒక 25 లీటర్స్ దాకా ఇస్తుంది అనుకోండి, ఇంటూ 30 వేసుకుంటే 750 రూపీస్. అదే నార్మల్ కవ్ అంటే 10 లీటర్స్ ఇస్తుంది, 300 రూపీస్. సో మోర్ దాన్ డబల్ వస్తుంది అక్కడ. సో అందుకని విలేజెస్లో అన్నీ కూడా ఇప్పుడు మనకి ఎక్కడో యూరోప్లో ఉన్న కౌస్ వచ్చి మన విలేజెస్లో ఉన్నాయంటే కారణం అదే. బికాస్ ఆ గ్యాప్ ఏదైతే ఉందో దానికోసమే పెట్టుకుంటున్నారు. సో ఇలా హైదరాబాద్ వచ్చి ఇలా వ్యవసాయం చేస్తున్నారు కదా, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ, సో వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైనా మాటలు వచ్చాయా? వచ్చాయండి. అంటే మంచి మాటలా చెడ్డ మాటలా? లేదు అంటే లైక్ వాళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళ పేరెంట్స్ అది చేయటం, వాళ్ళు మనకంటే ఎక్కువ చూస్తున్నారు వాళ్ళు. సో దానివల్ల ఏంటంటే పేరెంట్స్ వాళ్ళు చేశారు, వాళ్ళు పెద్దగా సక్సెస్ అవ్వలేదు, సో అందుకనే మేము వదిలేసుకుని మేము జాబ్స్లోకి వెళ్ళిపోయాము, లేకపోతే మేము వేరే సెగ్మెంట్లు తీసుకున్నాము, వ్యవసాయం అందుకని వదిలేసుకున్నాము మేము. ఇట్ ఈస్ 30-40 years బ్యాక్ మాట అది. వాళ్ళు అందుకని ఇంక అక్కడితో ఫిక్స్ అయిపోయారు, వ్యవసాయం అన్నది లాభసాటి కాదు. ఇంకా అప్పటి నుంచి ఆ జనరేషన్లో అంతా కూడా వ్యవసాయం అన్నది లాభసాటి కాదు అన్నది అప్పటి నుంచి బాగా వెళ్ళిపోయింది. అందరూ సిటీస్కి మూవ్ అయిపోవటం విలేజెస్ నుంచి. ఆ జనరేషన్లో బాగా జరిగింది. 80s 70s నుంచి 90s వరకు బాగా ఎక్కువ మైగ్రేషన్ ఎక్కువ జరిగింది. ఓన్లీ బికాస్ ఆఫ్ దీనికోసం మాత్రమే. వ్యవసాయం మనకు వర్కౌట్ కాదు, సిటీలో అయితే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. 90s తర్వాత బికాస్ ఆఫ్ ఐటీ బూమ్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, సిటీస్కి ఎక్కువ మూవ్ అవడం జరిగింది ఎడ్యుకేషన్ వల్ల. బట్ అది వాళ్ళు దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చెప్పుకుండే. అంటే ఇది అర్థం చాలా కష్టం అండి వ్యవసాయం చేయడము. ఆ జీవితం ఎలా ఉంటుంది అనేది ఊహించడం కూడా కష్టం వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు బాగా బతుకుతున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళు డబుల్ స్టోరీ బిల్డింగ్ అన్నా కట్టాలి, ఒక మంచి కార్ అన్నా కొనుక్కోవాలి, మంచి బట్టలు వేసుకుని తిరగాలి, అదే వాళ్ళు బతుకడం. అంటే అవి చూస్తే వాళ్ళు బాగా బ్రతుకుతున్నారు అందరికి ఇప్పుడు అది అదే అలవాటు అయిపోయింది. మెటీరియలిస్టిక్ గా కనిపించాలి, మెటీరియలిస్టిక్ గా మనం హై ప్రొఫైల్ గా మనం లీడ్ చేస్తేనే రియల్ లైఫ్ అన్న ముద్ర పడిపోయింది. ఎనీహౌ ఇన్ని జనరేషన్ లో మనం చాలా కారణాల వల్ల. అందుకని ఆ వ్యవసాయం అనే కాన్సెప్ట్ అర్థం అవడమే వేరనమాట. అసలు నిజంగా ఒకప్పుడు రిచ్ మ్యాన్ అంటే రైతే. మా తాత ముత్తాతలు వాళ్ళు కండువా వేసుకుని ఇస్త్రీ చేసిన పంచులతో బయటకు వెళ్ళేవారంటే పొలంలో ఎంతసేపు ఎంత పని చేసుకున్నా బయటకు వస్తే హుందాగా రైతు తిరిగలేవాడు అనమాట. అందుకని అంత ధనం సంపద అవన్నీ ఆ రైతుగా ఉండేవి. ఆ తర్వాత ఎందుకు అన్ని కారణాలంటే ఇట్స్ బిగ్ కాన్సెప్ట్ అనమాట. రైతు ఎందుకు ఎంత వెనక్కి వెళ్ళిపోయాడంటే అసలు రైతు గుర్తింపు ఎక్కడుందండి? వ్యవసాయం చేస్తారంటే మీరు చేసేది వ్యవసాయమా అంటే డబ్బులు లేవన్నట్టు. ఆ వ్యవసాయంలో డబ్బులు ఉండవు, ఇంకెందుకు చేసేదంటే అంటే ధనం ఆర్జిస్తేనేనా సంపద అంటే వాళ్ళు రిచ్గా ఉన్నట్టు. అంటే ఒక బెగ్గర తీసుకోండి, ఆయన కూడా సంపాదిస్తున్నాడు మరి. అయితే మరి దాన్ని ఎందుకు మనము హైగా చెప్పట్లేదు కదా? వ్యవసాయం అనేది చాలా ఒక యూనిక్ వే ఆఫ్ లైఫ్ స్టైల్ యాక్చువల్లీ. అది మన జీవిత గమనంలో మనం వెళ్తున్నప్పుడే అది అర్థం అవుతుంది అనమాట. దానికి మేము ట్రై చేసినామంటే మేము డామ్ షూర్గా ట్రై చేస్తాం. ఏంటంటే ధనం ఆర్జించి చూపించాలి. వ్యవసాయంలో ధనం ఉంది అంటే కనుక ప్రతి ఒక్క యంగ్స్టర్ కానీ లేదంటే ఏదైతే ఎవరైనా నచ్చకుండా జాబ్లు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో అవన్నీ వదిలేసి ఫార్మింగ్కే వస్తారండి. సో దానికి మేము మోడల్ అవ్వాలని చాలా కృషి చేస్తున్నాము. ఇందులో ధనం ఉందంటే ప్రతి ఒక్కళ్ళు దీనికి చూస్ చేసుకుంటారు. వారానికి ఒకసారి బయటకు వెళ్దాం, నెలకు ఒకసారి బయటకు వెళ్దాం అనుకునే వాళ్ళు ఎవ్రీడే దాంట్లో లైఫ్ ఉంది, ధనం కూడా ఉందంటే ఎందుకు బయటకు వెళ్తారు? దానికి మేము కృషి చేస్తున్నాము. డెఫినెట్గా సక్సెస్ఫుల్గా అవి చూపిస్తామనే నమ్మకం మాకుంది. సో ఇందులో కూడా ఆదాయం ఉంది అని ఇప్పటికీ మేము ఆదాయం తీస్తున్నాం. బట్ అది వెనకాల ఇంత బ్యాంకుల్లో వేసుకునేంత అమౌంట్లు కాదు కదా.
సో ఆ ఫిగర్ కనబడితేనే మనం సస్టైనబుల్ వీళ్ళు ఉన్నారు, వ్యవసాయంలో వీళ్ళు నిలదొక్కున్నారు అన్న నమ్మకం ఉంటేనే ఎదుటి వాళ్ళు రాగలరు కదా. పెద్దవాళ్ళు ఏమనివ్వండి, లేదంటే ఫ్రెండ్స్ ఏమన్నా ఎవరైనా చూసేది దాన్ని బట్టే మనం వాళ్ళు డిసైడ్ అవుతారు అనమాట. ఫ్రెండ్స్ వరకు అయితే వాళ్ళు బాగా ఎక్సైట్ అవుతూ ఉంటారు. బికాజ్ ఎందుకంటే మన ఏజ్ గ్రూపే కాబట్టి మేము చేయలేకపోయాం మీరు చేస్తున్నారు అన్న ఎగ్జైట్మెంట్. పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కావచ్చు, వాళ్ళ యొక్క పర్సెప్షన్ వేరేగా ఉంటుంది. ఫ్రెండ్స్ అన్నది ఏంటంటే మన ఏజ్ గ్రూప్లో ఉంటారు కాబట్టి మేము ఉన్నది అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు, మాకు ఆలోచన ఉంది కానీ ఇంప్లిమెంటేషన్ చేయడానికి మా దగ్గర టైం కానీ ఆ యొక్క ప్లానింగ్ కానీ లేదు. సో అన్న ఇదైతే చాలా మంచి లాసెస్ ఉన్నది ఆ బార్డర్ లైన్ ని చెరపాలి, ఎవరో ఒకరు చెరపాలి. మా ప్రయత్నం మేము చేస్తున్నాము, ఆ బార్డర్ లైన్ మేము చెరుపుతాం లేదు తెలియదు. బట్ నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ ఇంక్రీజ్ అయితే కూడా దాన్ని చెరిపే అవకాశం ఎక్కువ ఉంది. ఫార్మింగ్ ఈజ్ గ్రూప్ యాక్టివిటీ అండి. ఇప్పుడు మేము ఇద్దరం కలిసి చేస్తాం అనమాట, అన్ని షేర్ చేసుకుంటాము, పనులను షేర్ చేసుకుంటాం, ప్లానింగ్స్ ఇవన్నీ కలిసి చేస్తున్నాం. అదే ఒక్కళ్ళే చేయగలరా అంటే చేయగలరు, బట్ 5 సంవత్సరాలు చేయాల్సింది ఇద్దరు కలిస్తే సంవత్సరంలోనే చేసేస్తాం. అదే ఒక గ్రూప్ క్రియేట్ అయింది అనుకోండి, ఫార్మర్స్ గ్రూప్ 6 monthsలోనే ఇంకా మంచి ఫ్రూట్ఫుల్ జర్నీ చేయొచ్చు. వ్యవసాయం కానీ ఇంకోటి కానీ సమిష్టిగా ఏదైతే చేస్తామో దాంట్లో త్వరగా మనం రిజల్ట్ చూడగలం. అండ్ మీరు యూజ్ చేసే ఆ పార్టికల్స్ కూడా అంటే కుండలు కానీ పురాణ పద్ధతిలో పాత పద్ధతుల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా, ఎందుకు అట్లా? అది ఏంటంటే ఆర్టిజన్స్ ఎవరైతే ఉన్నారో కుండలు చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళకు కూడా మన ద్వారా వీలైనంత సహాయం చేయగలగాలి. ఇప్పుడు మనం వాటం చూసి అందులో ఆ ప్రొడ్యూస్ బాగుంది, ఇందులో ఒక కుండలో తినటం వల్ల బాగుంది అనుకుంటే అందరూ కూడా కొనుక్కోవటం మొదలు పెడతారు, మళ్ళీ కుండలు కొనుక్కోవటం మొదలు పెడుతూ ఉంటారు. సో దానివల్ల ఎవరైతే కుండలు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కొంచెం బిజినెస్ పెరుగుద్ది. కొంచెం నాట్ దట్ మేము కంప్లీట్గా చేంజ్ చేస్తున్నామని కాదు, బట్ రోజు 10 అమ్మేది ఇంకో 11 అమ్ముతారు, 1+1 అవుతుంది. ఆ కళ అనేది నిలబడుతుంది, వాళ్ళకి చేయాలని ఇంటెన్సిటీ ఉంటుంది. లేకపోతే ఇప్పటికే చాలా మంది వదిలేసుకున్నారు, ఇంకా అది కూడా వదిలిపోతే మ్యూజియంలో చూడాలి. పోయి కొండలు లాంటివి అంటే మనం ఎప్పుడో చేసేవారని మ్యూజియంలో చూసుకోవాలి. సో వాళ్ళు కొంతమంది ఆ స్ట్రైవ్ చేస్తారు, ఇది నిలబెట్టాలని మేము ఎట్లాగా వ్యవసాయం కోసం అనుకుంటున్నామో అట్లాగా ఆ పర్టికులర్ ఫీల్డ్లో వాళ్ళు కూడా మనం నిలబెట్టాలి, చేసుకోవాలన్న దాని మీద చాలా మంది కష్టపడుతున్నారు. ఓకే, సో మీ ఇద్దరు లైఫ్ ఎలా ఉంది ఈ ఫార్మింగ్లో? ఫార్మింగ్లో అండి బాగుంది, మార్నింగ్ నుంచి గ్యాప్ ఉండదు. కష్టం మాకు ఉంది, కష్టం లేకుండా లేదు. కానీ ఒక్కసారి రోజంతా కష్టపడతాం కదా, సాయంత్రం అలా వెళ్ళి ఆవుల దగ్గర పాలు తీసుకోవడానికి వెళ్ళి కూర్చుంటాం కదా, ఆ 10 నిమిషాల్లో మొత్తం రిలాక్స్ అయిపోతాం, ఆ రోజు ఉన్న కష్టం అంతా అన్నమాట. వాటిని చూస్తే మనకి ఉన్న కష్టం, మనం పడిన శ్రమ అవి తెలియదు, ఏమి గుర్తురాదు. మనం వెళ్ళి కూర్చోగానే వచ్చేస్తాయి మాట, దోళ్ళు వచ్చేస్తాయి, చుట్టూరు కూర్చుంటా ఉంటాయి. మనం ఎవరో తెలియదు వాటికి, వాటికి మనం పోషించట్లేదు, వాటి ఇంకా వాళ్ళ మదర్ దగ్గర మిల్క్ తాగుతూ ఉంటాయి. బట్ స్టిల్ ఏంటంటే మనం వెళ్ళి కూర్చునేప్పటికి 3-4 వచ్చి మన చుట్టూరు కూర్చుని మన చుట్టూరు వచ్చేటప్పటికి అదొక కొత్త ఫీలింగ్ వస్తుంది అన్నమాట. అదే లైఫ్ యాక్చువల్లీ. సో అన్ని జీవాలతో కూడా ప్రేమగా మనం మెలగగలిగే వాళ్ళే హ్యూమన్ బీయింగ్స్, అడ్వాన్స్డ్ క్రియేచర్ కదా. ఓకే, మనం ఏం చేస్తున్నామో అడ్వాన్స్డ్ క్రియేచర్ అని పేరు చెప్పుకుని ఒకళ్ళని ఇద్దరిని పెట్టుకుంటాం అంతే, మాట్లాడుకోవడానికి, చర్చించుకోవడానికి. మిగతా అన్ని మనకు అనవసరం. అదా లైఫ్ పార్ట్నరా, లేదంటే మదరా, ఫాదరా, ఇంతే. మన ప్రపంచం ఇంతే అయిపోయింది. బట్ అలా కాదు, ఇదివరకటి అలా లేరు. అందరూ కలిసి ఉండేవారు, అన్ని జీవాలతో కలిసి ఉండేవారు. ప్రకృతితో చాలా మమేకమై ఉండేది మన జీవితం. సో మేము అలా మార్చుకోవడానికి ట్రై చేస్తున్నాము. వీఆర్ లీడింగ్ ఎ వెరీ ఫ్రూట్ఫుల్ జర్నీ. కష్టం అయితే ఉందండి, అదే మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే వ్యవసాయం ఈజీ కాదు, కష్టమే. కాకపోతే దాంట్లో లైఫ్ ఉంది, దట్స్ ఎ డిఫరెంట్ లైఫ్, వీ హ్యావ్ టు ఫీల్ దట్ అనమాట. ఏదో ఇప్పుడు మేము కూడా ఒక పోస్ట్ పెడతాము ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో. ఆ పోస్ట్లో పెట్టిన దాని వెనుక కొన్ని నెలల కష్టం ఉంటుంది. అంటే ఆ పంట కానీ, ఆ జర్నీ కానీ, భూమి తవ్విన దగ్గర నుంచి, నేల దుక్కి దున్నిన దగ్గర నుంచి పంట వచ్చే వరకు ఉన్న కష్టం ఒక పోస్ట్లో కనబడుతుంది. ఆ పోస్ట్ చూసినప్పుడు చాలా మంది ఎక్సైట్ అవుతారు, అబ్బా నేను కూడా చేయాలి అని. ఆ ఎక్సైట్మెంట్తో పాటు ఈ జర్నీ అంతా కూడా ఉంటుంది అని మనం తెలుసుకోగానే దీంట్లోకి రావాలి. ఇది మోర్ ఆఫ్ ఏంటంటే టెస్ట్ మ్యాచ్ లాగా 5 డేస్ మన పిచ్లో నిలబడాలి. మనం T20 లాగా వచ్చి చేసి వెళ్ళిపోదాం అంటే అవ్వదు, రిజల్ట్ అంత త్వరగా కనిపించదు. సో ఆ 5 days అట్లా లాంగ్ టైం ప్లాన్ ఉండాలి, దీనికి లాంగ్ టర్మ్ ప్లాన్ ఉండాలి, లాంగ్ టర్మ్ సస్టైన్ చేసుకోవాలి. మనకి ఒక్కసారి ఒక 3 months చేసాము, 6 months చేసాము, 3 months 6 months అన్నది వార్మప్ లాంటిది అంతే. అది అంటే ఇయర్స్ ఇన్ని రోజులు ఉన్నాము అది కాదండి, ఇట్స్ నాట్ అది ఇన్ని రోజులు చేస్తే. కొంతమంది కాల్ చేస్తారు, మేము ఫార్మింగ్ మీరు చేస్తున్నారు కదా, మాకు నచ్చింది, మేము కూడా రావచ్చా అంటారు. రావచ్చు, అయితే
ఇమ్మీడియట్గా ఎంత ఇన్కమ్ వస్తుంది అని అడుగుతారు. అలా చెప్పడానికి ఉంటుంది ఇందులో. ఒక రైతు ఒక పంట తీసి ఒక రిచ్ అయిపోయాడంటే ప్రతిరోజు ప్రతి రైతు అలా అవ్వాలని లేదనమాట. చాలా ఫ్యాక్టర్స్ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోర్ ఓవర్ ఏంటంటే డబ్బులు ఆర్జించడానికి ఫార్మింగ్ చూస్ చేసుకోవద్దు. డబ్బులు వస్తాయి కానీ నెమ్మదిగా గ్రాడ్యువల్గా డబ్బులు వస్తాయి. బట్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్కి అంటే మనం మొత్తం ఆ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే కనుక 90% ప్రకృతిలో ఉంటేనే మన మానవ జీవితానికి అసలైన అర్థం. అది ఫార్మింగ్లో ఉంటుంది. ఆ తర్వాత అది నేర్చుకుని ఇప్పుడు ఎల్కేజీ పిల్లవాడికి గ్రాడ్యుయేట్కి తేడా ఉంటుంది కదా. ఫార్మింగ్ కూడా అంతే. స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజు ఏమీ చేయలేము. నెమ్మదిగా మనకి అవగాహన వస్తూ నెమ్మదిగా వెళ్తూ కనుక జర్నీ ఫ్రూట్ఫుల్గా లీడ్ చేయగలిగితే దెన్ సస్టైనబుల్ ఫార్మర్ అండ్ రిచ్ ఫార్మర్ అవుతాం. మేము ఇప్పుడు సస్టైనబుల్ ఫార్మర్స్, ఫ్యూచర్ లో రిచ్ ఫార్మర్ గా మళ్ళీ మేము ముందుకు రావాలని. ఫార్మర్ అంటేనే రిచ్ అన్నారుగా. ఫార్మర్ అంటేనే రిచ్. అదే అంటే మెటీరియలిస్టిక్ గా కూడా అంటే చాలా మంది మెటీరియలిస్టిక్ గా కూడా అన్ని విధాలుగా ఉంటేనే కదా యాక్సెప్ట్ చేస్తారు సొసైటీ. లేదు వాళ్ళంతా పాత చింతకాయ పచ్చళ్ళు ఎక్కడో బతుకుతున్నారు అని కాకుండా ఈ ట్రెండ్కి సంబంధించినట్టుగా కూడా మేము లైఫ్ స్టైల్ లీడ్ చేయగలిగి. అంటే ఏముందండి, ఇప్పుడు ఒక పెద్ద కాస్ట్లీ కార్ కొనుక్కున్నాం అనుకోండి ఫార్మింగ్లో చేసి, ఆ తర్వాత అది ఎంతసేపు వాడతాము? ఎక్కడికైనా వెళ్ళడానికో ఒక ఫంక్షన్లో పలానా కార్లు వీళ్ళు వచ్చారని చెప్పుకోవడానికే కదా. అది ఒక మెషినే కదా. దాని తర్వాత అందులో ఎంతసేపు 24 hours కూర్చోం కదా. సో అలాగా మెటీరియల్స్ లైఫే, కానీ ఫార్మర్ లైఫ్ రిచ్ లైఫ్లా చేసి చూపించాలని మేము ప్రయత్నిస్తున్నాము. ఓకే. సో అంటే ఫైనల్గా మీరు అంటే మా యంగ్ జనరేషన్స్కి అంటే ఒక వ్యవసాయం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే లాంగ్ టర్మ్ వ్యూ ఉండాలి. వెంటనే రిజల్ట్ రాదు. బికాస్ మనం నేలతో చేస్తున్నాం. సో అన్ని చోట్ల అన్ని పంటలు సక్సెస్ అవ్వవు. ఫస్ట్ అసలు నేల యొక్క తత్వం తెలియడానికి మనకు టైం పడుతుంది. ఆ టైం తెలిసినప్పటికీ చాలా మంది నీరసం వచ్చి వెళ్ళిపోతారు. సో ఇట్ షుడ్ బి లైక్ ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. మనం దాని యొక్క నేచర్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే అక్కడ ఏ పంటలు పెడితే మనకు సక్సెస్ వస్తుంది, వాటర్ అవైలబిలిటీ ఎలా ఉంది, మార్కెట్ ఎట్లాగా ఉన్నది, చాలా పెద్ద కాన్సెప్ట్ అండి ఇదంతా. సాయిల్ టెస్ట్ అని కాదు, అవగాహన రావాలి. అసలు ఫార్మింగ్ అంటేనే ఎవరికి తెలియదు కదా. సో మేము ఏం చెప్తున్నామంటే మీరు ఏదైనా చదవండి, 10th తర్వాత నుంచి మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, చదవండి. ప్యారలల్ గా వ్యవసాయం కూడా నేర్చుకోండి. అంటే ఈలోగా ఈ నేర్చుకునేటప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఫార్మింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటామో అదే రోజు మొదలు పెడితే ఇట్ టేక్స్ ఫ్యూ ఇయర్స్ అనమాట. మళ్ళీ ఒక 5-6 సంవత్సరాలు నేర్చుకోవడంలో అయిపోతుంది. ఇది వరకు గురుకులంలో చిన్నప్పటి నుంచి అన్ని నేర్పించేసేవారు, అన్ని కళలు. వ్యవసాయం ఏంటి అయితే అప్పుడున్న కళలు, రాజులు కాలంలో శిష్యులను తీసుకుని మునులందరూ చెప్పేవారు కదా. అందులో అన్ని టాస్క్స్ ఉండేవండి. మొత్తం విలువిద్య అనేవండి, మన కళలో అనేవండి, శిల్పకళ అనే అన్ని ఎవరికి ఇష్టమైంది వాళ్ళు అప్పటి నుంచే జర్నీ స్టార్ట్ చేసి ఈవెన్ వాళ్ళ రాజ్యానికి వెళ్ళి కింగ్ గా రూల్ చేసినప్పటికీ దే ఆర్ రెడీ విత్ ఆల్ నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ జాక్ ఆఫ్ ఆల్ అన్నట్టు మొత్తం అన్ని కూడా తెలిసి ఉండేది. ఇప్పుడు పిల్లలకి మనం చేయాల్సింది అదే. పేరెంట్స్ గా పుట్టినప్పుడే స్టాంప్ వేసేసి వీడు యుఎస్ వెళ్ళిపోతాడు, జర్మనీ, వీడు రష్యా ఇలా పంపించేద్దామని ప్లాన్ చేసుకుంటున్నాం కదా. అలా కాకుండా వాళ్ళ చదువుతో పాటే ఫార్మింగ్ అంటే ఏంటి, ఫార్మింగ్ ఎలా ఉంటుంది, ఏం చేస్తారు వాళ్ళు చూస్ చేసుకుంటారు లేదా పక్కన విషయం. బట్ వాళ్ళకి ఆ నాలెడ్జ్ అనేది మనం ఇన్కార్పొరేట్ చేస్తే దే కెన్ బికమ్ ఏ వెరీ బిగ్ ఫార్మర్స్, గుడ్ లీడర్స్ ఇన్ ఫార్మింగ్. ఇంకొక మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే ఫార్మింగ్లోకి వచ్చేటప్పటికి మ్యాన్ పవర్ కన్స్ట్రెంట్స్. మ్యాన్ పవర్ అన్నది చాలా ఇష్యూస్ నడుస్తూ ఉంటాయి. సో ఇఫ్ ఎట్ ఆల్ మ్యాన్ పవర్ లేకపోయినా కూడా మనమే దిగి చేసుకునేలా కూడా ఉండాలి. అదే రాజు బంటు సైన్యం అనుకున్నాం కదా, రైతు మేము కూడా అట్లనే చేసేదన్నమాట. మనం కూడా దిగి చేసుకునేలాగా ఉండాలి. సరే వర్కర్ లేడు, లేకపోతే వర్కర్ 3-4 days లేడు, వెళ్ళిపోయి వెళ్ళిపోయాడు. అన్ని రోజులు మనం వాటర్ పెట్టకుండా ఉన్న, దానికి ఎరువు పెట్టకుండా ఉన్న మొక్కలు పోతాయి. మనం పడిన కష్టం అంతా పోతుంది. లేదు వాడే పెట్టాలి, నేను వాడికి జీతం ఇస్తాను కదంటే కుదరదు. ఆ టైంకి జరగాల్సింది. మన ఇంట్లో పిల్లల్ని ఎట్లా మనం చూసుకుంటామో అట్లాగే వాటిని మనం ఆ గ్యాప్ అనేది రాకుండా చూసుకోవాలి. ఇట్స్ బిగ్ కమిట్మెంట్ అండి ఫార్మింగ్ అనేది. మనం చూస్ చేసుకున్నప్పుడే చాలా జాగ్రత్తగా చూస్ చేసుకుని వదిలిపెట్టకూడదు. జవాన్లు ఎలా అయితే చేస్తున్నారో వాళ్ళు వదిలిపెడితే మధ్యలో ఏముందండి, సెక్యూరిటీ ఉందా? మొత్తం అందరం ఒకేసారి అయిపోతాం. వాళ్ళ కమిట్మెంట్తో ఉంటారు. నేను ఇన్ని సంవత్సరాలు ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చాను, నా భార్య పిల్లల్ని అందరినీ వదిలేసి వాళ్ళు ఎవరికి లైఫ్ ఉండదు కదా. మనం 24 hours మన ఫ్యామిలీతో ఉన్నా ఇంకా ఏదో బాధలు అందరికీ. వాళ్ళు మాట్లాడలేదనో, వాళ్ళు చూడలేదనో, వీళ్ళు ఇదనలేదనో కదా. వాళ్ళు అసలు ఫ్యామిలీకి మొత్తానికి దూరంగా ఉంటారు కదా జవాన్లు. మరి వాళ్ళు ఎలా బతుకుతున్నారంటే ఒక కమిట్మెంట్. నేను నా దేశాన్ని రక్షించడానికి నేను ఇక్కడికి వచ్చాను, అప్పటి వరకు నేను దీని మీదే ఉంటాను. ఫార్మింగ్ కూడా అంతే. మనం ఫార్మింగ్ నిలబెట్టాలి, నిలదొక్కుకోవడానికి, పైగా మేము కూడా అందులో బ్రతకడానికి అన్నట్టు కదా. దాంట్లో లైఫ్ ఉంది అంటే ఎంజాయ్ చేస్తే లైఫ్ ఉన్నట్టు.
లేదంటే అది పనిష్మెంట్. పేడెత్తాలా, పాలు తీయాలా, బురదలో తీయాలా అని మన ఆలోచన విధానమే ఉంటుంది. పేడలో లక్ష్మి అన్నారు, నాకు అర్థం కాలేదు. అయితే ఇంతకు ముందు గోమయే వసతే లక్ష్మి, పాలు గురించి ఎక్కువ మాట్లాడలేదు ఎప్పుడు మన పెద్దవాళ్ళు. ఎప్పుడు ఆవు పేడ, ఆవు మూత్రము వీటి గురించే మాట్లాడారు అనమాట. సో దాంట్లో లక్ష్మి ఉంది అని సంస్కృత్ లో ఒక వర్డ్ పెట్టారు. బట్ అది ఎలా లక్ష్మి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫామ్కి వచ్చినప్పుడు ఆ గోమయ వసతి లక్ష్మి అంటే రియల్ మీనింగ్, ఆవు పేడ నుంచి మనం ధనం సంపాదించచ్చా లేదనేది నేను మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే చెప్తాను. ఒకరోజు నిజంగా సంపాదించవచ్చా? సంపాదించవచ్చు. ఇప్పుడు మేము పాలు అంటే అమ్మిన చిన్నప్పుడు అనేవారు మేడం, పేడ తొక్కితే డబ్బులు దొరుకుతాయి అని. పిడికి పడితే బంగారం అవుతుందని ఇట్లా సో అని. అందు గురించి అడుగుతున్నా. సో మన హిందూ సంప్రదాయంలో ఆవు పేడకి చాలా ప్రాముఖ్యత ఉంది. దట్స్ ఎ వెరీ బిగ్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. నేను ఒక టైం దొరికినప్పుడు మీకు అది ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా. గోమయ వసతే లక్ష్మి అంటే ఏంటనేది. ఆవు పాలతో కాదు, ఆవు పేడతో కూడా మనము సంపాదించవచ్చు అనమాట. ఆవు పేడతో కొంచెం అంటే ఇల్లు అలగడాలు, అలుగుతారు. కల్లాపు చల్లడాలు అవును, అట్లాంటివి అది- ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇంతకుముందు అట్లాగే చేసేవారు. ప్రతి ఇంట్లోని ఒక రూమ్ ఉండేది. ఆ రూమ్ లో మొత్తం ఓన్లీ ఆవు పేడ తలికి పెట్టుకునేవారు. మిగతాదంతా టైల్స్ ఉన్న ఫ్లోరింగ్, సిమెంట్ ఫ్లోరింగ్ ఉన్నా కానీ ఒక మెయిన్ వంటిల్లు ఎప్పుడూ కూడా అలికి పెట్టుకునేవారు. పూజ మందిరము, పూజ. వంట. అక్కడ ఏంటంటే అది చేయటం వల్ల ఏంటంటే బ్యాక్టీరియా అది కిల్ అవుతుంది. ఇప్పుడు మనకి యాంటీ బ్యాక్టీరియల్ సొల్యూషన్ అని అన్ని వాడుకుంటున్నాం, లైజాల్ అని అన్ని వాడుతున్నాం. అప్పుడు అదేం లేదు. సో ఓన్లీ ఆవు పేడ ఎప్పటికప్పుడు అలుకుతూ ఉండేవారు. సో దట్ మళ్ళీ కొత్త లేయర్ ఫామ్ అయిపోయింది, మళ్ళీ ఫ్రెష్. సో అట్లా చాలా సైన్స్ ఉందండి ఆవు పేడ వెనకాల. సైన్సే ఉంది మొత్తం చెప్పాలంటే. సైన్స్ ఉంది, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది. సో అవి మేము మా ఫామ్ లో యాక్టివిటీస్ ద్వారా మేము చేస్తున్నాము. ఫామ్కి వచ్చినప్పుడు కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము అది ఆవు పేడతో లక్ష్మీదేవి ఎలాగా అని చెప్పేసి. సో ఆ లైఫ్ స్టైల్ కూడా మనం మార్చుకోవాలండి. ఫార్మర్స్ ఉత్పత్తుల్ని మనం యూజ్ చేస్తూ ఆ గోవులు అయితేనేమి, బర్రెలు అయితేనేమి ఎవరైతే వాడుతున్నారో వాటి నుంచి వచ్చిన వ్యర్థాలతో పంటల్ని పండించుకుంటూ మొత్తం నేచర్కి రిలేటెడ్గానే మన ఆలోచనలు కానీ మనం యూజ్ చేసే వస్తువు. 5 రూపాయలు ఎక్కడ దొరుకుతుందంటే అక్కడికి వెళ్ళిపోయి వస్తువు తెచ్చుకుంటున్నామే కానీ దానివల్ల యూజ్ ఉందా లేదని ఎవరు ఆలోచించట్లే. మనం వాడే వస్తువు ప్రకృతికి హితమైనదేనా, దానివల్ల ఎవరు బ్రతుకుతున్నారు యాక్చువల్లీ? ఒక ఇండస్ట్రీయా, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటా, ఒక ఫార్మరా, లేదంటే ఒక యానిమలా? ఇట్లా ఆలోచించుకోగలిగే టైం కూడా ఉండట్లేదు అని అనుకుంటున్నాం కానీ మనం తీసుకోవట్లే. టైం ఉండకపోవడం కాదు, పరిగెడుతున్నాం అందరూ ఆగడానికి లేకుండా. పరిగెట్టద్దు అని యొక్క సజెషన్. నడిచి వెళ్ళి ఇప్పుడు ఎక్కడికైనా ఒక ప్లేస్కి వెళ్ళాం అనుకోండి, చాలా అందంగా ఉంది అనుకోండి, పరిగెట్టుకుంటే చూస్తామా, నెమ్మదిగా ఆస్వాదించి చూస్తామా? ఆగి ఆస్వాదిస్తాం కదా. మరి లైఫ్ని ఎందుకు ఆస్వాదించట్లేదు? ఎందుకు పరుగు పెడుతున్నాం? డబ్బు 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 అని చెప్పుకుంటామండి. ఒక స్టేజ్కి వచ్చాక మేము ఇంత సంపాదించేసాము, ఇన్ని కట్టాము, ఇన్ని కార్లు పెట్టాము, ఇవన్నీ పట్టుకెళ్తామా? అన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. ఏది మనది కాదు. వాళ్ళు ఎవరు పొగుడతారనో, వాళ్ళు మనల్ని రిచ్ అనుకుంటారనో మనం బ్రతికితే ఈ లైఫ్ అంతా వేస్ట్. ఒకళ్ళ కోసం ఒక ఎగ్జిబిషన్ లాగా మన బాడీని తయారు చేసుకుని పరిగెట్టిస్తున్నామా? ఓకే కదా. వాళ్ళ ముందు ఎగ్జిబిట్ చేయడానికి మన లైఫ్ని మార్చేసుకుంటున్నాం. బట్ అది కాదు. మనకంటూ ఒక ఉంది, మన లైఫ్ ఉంది. అదేంటనేది మనం తెలుసుకోవాలి. అది ఏంటంటే ప్రకృతికి మమేకమై మన వర్క్ జరగాలి, చేసుకోవాలనేది మా అభిప్రాయం. మేము అలాగే లీడ్ చేస్తున్నాం. ఒక్కసారిగా కాకపోయినా కొంచెం కొంచెంగా అయినా వాళ్ళు ఇట్లాంటివి కాన్సెప్ట్స్ కొంచెం లైఫ్లోకి తీసుకుంటూ ఉంటే సో వాళ్ళకి ఆ పాజిటివ్ చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. అవుట్ ఆఫ్ ఈ సిటీ ప్రెజర్ నుంచి కొంచెం రిలాక్స్ అవ్వాలని కొంచెం కొంచెంగా ఒకటి ఇన్కార్పొరేట్. ఎవరు ఒక రాత్రి మార్పు అన్నది ఎప్పుడు నైట్ రాదు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో దానికి ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఎంత మార్పు అయినా ఒక్క అడుగుతూనే మొదలవుతుంది. సో అట్లాగా కొంచెం కొంచెం చేంజ్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి మంచిది, ప్రకృతికి మంచిది. సో ఇట్ ఈస్ విన్-విన్ సిచ్యువేషన్ ఫర్. ఓకే రైట్. ఓకే, చాలా హ్యాపీ అనిపించింది మీ ఇంటర్వ్యూ. ఇలాగే మీరు ఇంకా సక్సెస్ అవ్వాలని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నా. సో మిమ్మల్ని చూసి ఇంకా కూడా మాలాంటి జనరేషన్ కూడా ఇంకా ఇన్స్పైర్ అవ్వాలని. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో గైస్ చూసారు కదా, మీరేమనుకుంటున్నారు అనే విషయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అండ్ వీళ్ళని కలవాలంటే మా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.